సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను. అదే ఒకరితో కంపారిజన్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనే దాని మీద మాట్లాడతాను. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఛానల్ని నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడున్న ఈ కాలంలో పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. సో అది ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, ఒక 5-6 టైమ్స్ అన్నా కూడా ఓకే. కానీ ప్రతి నిమిషం అదే రిపీట్ చేస్తూ వాడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడో, లేకపోతే ఆ అమ్మాయి ఇన్ని మార్కులు తెచ్చుకుంది, నువ్వు చూస్తే ఏదానికి పనికిరావు, అండ్ స్లిప్ టెస్టుల్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది, అండ్ ఫైనల్ ఎగ్జామ్స్లో 90% తెచ్చుకుంది, అంతా తెచ్చుకుంది, అండ్ సివిల్స్ క్రాక్ చేసింది అని అన్ని పక్కన వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది, మనకు ఒక టైప్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో వాళ్ళకి తెలుసు, మనకి ఎంత కెపాసిటీ ఉందో మనకి తెలుసు, ఏం చేయగలమో తెలుసు, ఏమేం వండర్స్ క్రియేట్ చేయగలమో తెలుసు. బట్ పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు అంటే అది ఆనవాయితీగా వస్తూనే ఉంది కంపారిజన్ చేయడం వేరే వాళ్ళతో మనల్ని. సో అది ఎప్పటికీ ఆగదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ కాలంలో చాలా భయంకరంగా ఏదైనా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే అది కంపారిజన్ మాత్రమే. సో కంపారిజన్ చేస్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు. వాళ్ళు బాగా చదువుతారు మనకు తెలుసు, కానీ పేరెంట్స్ ద్వారా అది విన్నాము అంటే పిల్లల మైండ్లో ఏం పడిపోతుంది అంటే మనము వేస్ట్, దేనికి పనికిరాము, మనము వాళ్ళలాగా చదవలేము, వాళ్ళకి పోటీ ఇవ్వలేము, అండ్ వాళ్ళకే కాదు ఈ జీవితంలో మనము ఈ వరల్డ్లోనే మనం బతకలేము, ఎందుకంటే మాకు తెలివి లేదు, వాళ్ళలాగా తెలివి లేదు అని ఇలాగైతే వాళ్ళకి నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఏర్పడిపోతుంది ఇంకా. సో ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పడిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేక చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ ప్రతి నిమిషం వాళ్ళని పక్కన వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటే మనము వేస్ట్, దేనికి పనికిరామని అయితే వాళ్ళు పూర్తిగా 100% ఫిక్స్ అయితే అయిపోతారు. ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాలేరు, ఆ థాట్ని వదలలేరు. సో కంపారిజన్ చెయ్యొద్దండి. పిల్లలు పెరిగే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. జాగ్రత్తగా పేరెంట్స్కి చెప్తున్నాను, ఇలా కంపారిజన్ అయితే చెయ్యొద్దండి ప్లీజ్. సో మన పిల్లలని వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తే మన పిల్లల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ మోటివేషను అండ్ వాళ్ళ నమ్మకము కూడా పోతుంది, పూర్తిగా పోతుంది. నమ్మకం ఉండదు వాళ్ళ మీద ఎప్పటికీ నమ్మకం రాదు. ఎందుకంటే మీరు చేసిన ఒక్క పనికి కంపారిజన్ చేసినందుకు వల్ల భయంకరంగా మీకైతే ప్రాబ్లమ్స్ అయితే మీ పిల్లల నుంచి వస్తాయి. సో అందుకే ఇలాంటివి చేయొద్దండి, జాగ్రత్తగా ఉండండి.